ఇప్పుడు యోగ శాస్త్రంలో జలనేతి ఎలా చేయాలి, అసలు జలనేతి చేస్తే వచ్చే లాభాలు ఏంటి? బాడీ మొత్తం యాక్టివ్గా ఉంటుంది, సైనస్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, అలాగే పసిపట్టడం ఒకటి సైనస్ పట్టి అంతా క్లియర్ అవుతుంది. సెన్సింగ్ ఆర్గన్స్ అన్ని కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ కూడాను ఆ రంధ్రాలలో ఉన్నది కూడా ఆ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా తొలగిపోతాయి. ఇది రోజు 2 పూటలు చేస్తే మంచిది, కానీ చేసే ముందు ఒక 3 గంటల టైం గ్యాప్ ఉండాలి. ఇందులో ఏం లేదు, ఈ పాట్ తోటి 4 పాటలు అయ్యేటట్టు నీళ్ళు తీసుకొని 1.5 చెంచా సాల్ట్ వేసి ఉప్పుతో సెలైన్ వాటర్ అంటారు, అలాగే పాలతో చేస్తారు, అవన్నీ చేయకూడదు. ఓన్లీ ఉప్పు, సాల్ట్, ఉప్పు, నీళ్ళు గోరువెచ్చగా. ఇవి ఒక ముక్కులో పోసుకుంటే ఇటు నుంచి ఇటు వస్తాయి, ఇటు పోసుకుంటే ఇటు నుంచి వస్తాయి. దీని మూలంగా మనకు సైనస్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, మైగ్రేన్ హెడేక్ క్లియర్ అవుతుంది. ఇది చేసిన వెంటనే కపాలభాతి చేయాలి. ఇది ఎలా చేయాలో చూద్దాం. అనుభవం వచ్చి నిద్ర మీద పడ్డా కూడా మధ్యలో మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్ నీళ్ళు లంగ్స్లోకి పోయి ప్రాణం పోతుంది. కాబట్టి నోరు ఓపెన్ చేసి ఈ వాటర్ మొత్తం పోయే వరకు ఈ ముక్కులోంచి ముక్కులోకి మనము వెయిట్ చేస్తూనే ఉండాలి, అలా సాధన చేస్తూనే ఉండాలి. ఎవరు పిలిచినా పలకూడదు, ఎటువంటి వాటికి మీరు కదలకూడదు, నోరు కలపకూడదు. ముందుగా కుడి ముక్కులో నోస్ పెడతాం, ఇది ఒక జలపాతం పెడతాం, నోరు తెస్తాం. ఇంకో పార్ట్ ఇప్పుడు రైట్ నుంచి చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ నుంచి చేద్దాం. శుభ్రంగా ఒక నాప్కిన్ పెట్టుకొని ఇక్కడ జలనేది చేయాలి. తర్వాత దారం ద్వారా ఇది రబ్బర్ బైట్, ఈ రబ్బర్ బైట్తో చేయాలి. దీని కూరలను ఏమాత్రం వదిలేమో లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, మనిషి ప్రాణాలతో ఉంటుంది. గట్టిగా పట్టుకోవాలి, మనోబలం చాలా ఎక్కువ ఉండాలి. చూడండి, నోరు తెరవాలి. మరలా జలనేటి చేయాలి, కొంచెం వాటర్. మనం ఏం చేయాలి? కపాలభాతి, కఫం అంటే మన పుర్రె. కపాలభాతికి జలనేతి తోటి చేశాం కదా, ఇప్పుడు కపాలభాతి ఇలా చేసి ఈ విధంగా కపాలభాతి చేయటం మూలంగా ఈ యొక్క శీతాకాలం పసి చేరటం, సైనస్ ప్రాబ్లమ్స్, దగ్గు, జలుబు ఇవన్నీ రావడం కామన్ ప్రాబ్లమ్స్. ప్రతిరోజు 365 రోజులు ఇది ఖచ్చితంగా చేసుకుంటే మీకు కుండలని యాక్టివేషన్ అవుతుంది. అలాగే మీకు చక్రాస్ అన్నీ యాక్టివ్గా మారతాయి. ఇవన్నీ మారటానికి ఎంతో ఉత్సాహవంతమైనటువంటి క్రియ ఈ యొక్క జలనేతి, సూతనేతి, కపాలభాతి అనేది మనల్ని అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తుంది. గమనించగలరు. స్వస్తి.